ఈ సంవత్సరం దయ పొందిన నీవు, ఈ సంవత్సరం దేవుని దయ కొరకు కనిపెడుతున్న మీరు గమనించుకోండి. ఇప్పటి వరకు మనుషుల మాటలు విని జీవితంలో ఎదురైన చేదైన అనుభవాలను గురించి ఆలోచించుకుంటూ ఈ సంవత్సరం మీరు దిగులు పడద్దు. ఈ సంవత్సరం మీరు చేయవలసిన పని ఏంటంటే దేవుని మీద మీరు ఆనుకోండి, దేవుని మీద మీరు ఆధారపడండి. ఈ సంవత్సరం ఆయన దయ మిమ్మల్ని నడిపించుద్ది. హల్లెలూయా. ఆయన దయ మిమ్మల్ని నడిపించుద్ది. ఆశీర్వాదం కూడా మీకు ఈ సంవత్సరం ఎలా వస్తుంది అని అంటే పై వచనాన్ని చదువుతున్నాను, 10వ వాక్యాన్ని చూడండి. దుక్కు దున్ని నేలలో విత్తనం వేస్తే గనుక అదిగో వర్షం కురిసినప్పుడు వానజల్లులకు విత్తనం మొలకెత్తినట్లుగానే నీ హృదయములో ప్రియ దేవుని బిడ్డ మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క తలంపులు, మనుషుల జ్ఞానమును ప్రక్కన పెట్టి, దేవా ఈ సంవత్సరం ఇచ్చిన మీరే దయను కూడా ఇచ్చారు కదా నాకు, మరి మీ దయను నా జీవితంలో నేను అనుభవించడానికి ఏం చేయాలి అని మీరు కోరుకుంటూ ప్రభువుకి ఏం చేయాలంటే వాక్యం అనే నాగలి చేత మీ హృదయం అనే భూమిని దున్ని అందులో జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క మాటను భద్రపరచుకోండి. అదే ఒక విత్తనంగా మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఆ విత్తనం మొలకెత్తుంది. ప్రియులారా, వాక్యము ఎక్కడుంటుందో, వాక్యము ఎవరిలో ఉంటుందో వారిలో దేవుని యొక్క మహిమ కనపడుతుంది, వారిలో దేవుని యొక్క శక్తి కనపడుతుంది, వారిలో దేవుని ప్రభావము కనబడుతుంది, వారిలో దేవుని యొక్క ఆశీర్వాదాలు లోకమునకు కనిపిస్తాయి. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జనవరి 5వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. ఆత్మకూరులో జనవరి 5వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో ముఖ్య ప్రసంగికులుగా దైవజనులు క్రీస్తు రాయబారి గారు వచ్చిన వారందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసెదరు. కావున రండి, పాల్గొనండి, తొలకరి ఆశీర్వాదాలను పొందండి. హైదరాబాద్లో జనవరి 6వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్స్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో జనవరి 7వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. కర్నూలులో జనవరి 8వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసిఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. రేపల్లెలో జనవరి 9వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, రేపల్లె, బాపట్ల జిల్లా. ఒంగోలులో జనవరి 12వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జనవరి 13వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జనవరి 14వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. అడ్డాడలో జనవరి 16వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. గుంటూరులో జనవరి 18వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హైస్కూల్ గ్రౌండ్, బ్రాడీపేట, లాడ్జ్ సెంటర్, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జనవరి 19వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వినుకొండలో జనవరి 19వ తేదీ సోమవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, వినుకొండ, పల్నాడు జిల్లా. విశాఖపట్టణంలో జనవరి 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం,
శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. మాచర్లలో జనవరి 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల. కాకినాడలో జనవరి 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. పాలకొల్లులో జనవరి 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. నరసరావుపేటలో జనవరి 22వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. ఏలూరులో జనవరి 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. రాజమండ్రిలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. గుంతకల్లులో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. బాపట్ల మరియు పరిసర ప్రాంత వాసులందరికీ గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు బాపట్లలో జరగనయ్యున్నది. వివరములకు బాపట్లలో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఆదోనిలో జనవరి 29వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. ఈ సహోదరి యొక్క కుమారుడికి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ క్రమంలో ఆయన చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. దేవా, నేను హనుమంతరాయ గ్రంథాలయంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని ఈ తైలం పట్టుకుని వస్తున్నాను. ఈ తైలం నా బిడ్డకి అప్లై చేస్తాను. నా బిడ్డను నువ్వు బతికించి ఈ యొక్క మరణపాయ పరిస్థితి నుంచి తప్పిస్తే గనక నేను నా కుమారుడి విషయమై నీవు ఇచ్చిన స్వస్థతను బట్టి నేను సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పేసి ప్రార్థనా తైలం తీసుకుని వెళ్ళి వాడి బ్రతికితే సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పేసి జ్యోతి గారు ఆ ప్రకారంగా తన కుమారుడి విషయంలో ప్రేరాయలు వాడారు. దేవాది దేవుని దయలో ఆ కుమారుడికి ఆ మరణాపాయం దేవుడు తప్పించి ఈ రోజున క్షేమంగా ఆరోగ్యంగా ఉంచాడు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం.